హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో సోషల్ స్టడీస్కి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఎస్జిటి కావచ్చు, సోషల్ స్టడీస్ స్కూల్ స్టూడెంట్ కావచ్చు, టెట్ కానీ డిఎస్సి కానీ వాళ్ళకు ఉపయోగపడే ఈ క్లాసు ధ్రువ ప్రాంతాలు, మనకు 8th క్లాస్లోని 4th లెసన్ ధ్రువ ప్రాంతాలు. ఓకే, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ ధ్రువ ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి భూమి మీద? ఇక్కడ మనకు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, ఈ ప్రాంతాల్లో ధ్రువ ప్రాంతాలు అయితే ఉంటాయి. అంటే మనకు ధ్రువ ప్రాంతాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ధ్రువ ప్రాంతాలు అయితే ఉంటాయి అన్నమాట, ఉత్తరాన మరియు దక్షిణాన. ఓకే, ధ్రువ ప్రాంతం ఎక్కడ ఉంది? గ్లోబ్ మీద ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాలను చూసినట్లయితే ధ్రువాల దగ్గర ఉండే ప్రాంతాన్ని ధ్రువ ప్రాంతం అంటారు. అంటే ఈ ధ్రువాల దగ్గరగా ఉండే ప్రాంతాన్ని మనం ధ్రువ ప్రాంతం అయితే అంటాం అనమాట. ఈ అధ్యాయంలో మనము ఉత్తర ధ్రువ ప్రాంతం గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు చూపించిన పటం ఇది ఉత్తర ధ్రువ ప్రాంతం అన్నమాట. ఓకే, ఇది దీని చుట్టుపక్కల ప్రాంతాన్ని ఇక్కడ చూపిస్తుంది. మొత్తం ధ్రువ ప్రాంతం వేరే రంగులో చూపబడి ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాంతం సరిహద్దును చూసినట్లయితే దీనిని ఆర్కిటిక్ వృత్తం అని అయితే అంటారు అన్నమాట. ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఆర్కిటిక్ వృత్తం అనేది అంటారు. ధ్రువ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను టండ్రా ప్రాంతం అయితే అంటారు. ధ్రువ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని టండ్రా ప్రాంతం అయితే అంటారు అనమాట. టండ్రా అంటే చాలా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం. టండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన మొక్కలు రకాలు అయితే ఉంటాయి. వీటిని టండ్రా వృక్షజాలం అంటారు. అంటే టండ్రా ప్రాంతంలో ఉండే వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం అయితే అని అంటారు అనమాట. ఇక్కడ టండ్రాలో కాలాలు, టండ్రా ప్రాంతంలో కాలాలు ఏ విధంగా ఉంటాయి? టండ్రా ప్రాంతంలో చాలా చలిగా ఉంటుంది. అక్కడ ఎంత చలిగా ఉంటుందంటే ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది అనమాట. మన దేశంలో సూర్యుడు రోజు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ టండ్రా ప్రాంతంలో ఇలా జరగదు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో సూర్యుడు అస్సలు ఉదయించడు. ఇక్కడ ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. టండ్రా ప్రాంతంలో ఏ నెలల్లో సూర్యుడు ఉదయించడు అని చూసినట్లయితే నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అసలు సూర్యుడు అనేవాడు ఉదయించడు అనమాట. అంటే సూర్యుడు మొత్తమే ఈ నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో సూర్యుడు ఉదయించడు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ చలి చాలా చీకటిగా అయితే ఉంటుంది. టండ్రాలో ఇది చలికాలం అని చెప్పొచ్చు. ఈ నెలలో చలి తీవ్రంగా ఉంటుంది. చాలా చలిగా ఉన్నప్పుడు నీళ్లు గడ్డకట్టి మంచుగా మారుతాయని మనకు తెలుసు. ఈ తీవ్రమైన చలికి నదులు, చెరువులు, సముద్రాల్లోని నీళ్లు గడ్డకడతాయి. బలమైన చల్లటి గాలులు కూడా వీస్తాయి. ఇక్కడ మంచు అనేది కురుస్తుందన్నమాట. ఈ చలికాలంలో మనకు నవంబరు, డిసెంబర్, జనవరి నెలలో టండ్రా ప్రాంతంలో సూర్యుడు ఉదయించడు. తీవ్రమైన చలి, చీకటి, నీళ్లు గడ్డకట్టడం వంటి కారణాల వల్ల మొక్కలన్నీ చనిపోతాయి. ఇప్పుడు ఇక్కడ టండ్రా ప్రాంతంలో చలికాలంలో చలి ఎక్కువగా ఉండడం వల్ల, నీళ్లు గడ్డకట్టడం వల్ల మొక్కలన్నీ చనిపోతాయి. పక్షులు, జంతువులు కూడా ఈ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి అయితే వలస వెళ్తాయి అన్నమాట. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా గడ్డ కడుతుంది, అక్కడ ఎటువంటి మొక్కలు ఉండవు. అసలు పక్షులు అంటే మనకు పక్షులు జీవించడానికి కూడా అనుకూలంగా ఉండదన్నమాట. ఆ సమయంలో ఇక్కడ పక్షులు, జంతువులు కూడా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి అయితే వెళ్తాయి. ఈ ప్రాంతం అంతా చీకటిగా నిర్జనంగా, నిర్మానుష్యంగా మారిపోతుందన్నమాట. అంటే చలికాలంలో టండ్రా ప్రాంతం ఎటువంటి జీవులు కానీ ఇక్కడ ఉండవు. 24 గంటల సేపు అంటే రోజంతా సూర్యుడు ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనకు వేసవి, టండ్రా ప్రాంతంలో వేసవి కనుక చూసినట్లయితే టండ్రా ప్రాంతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు. అంటే వేసవి అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది ఫిబ్రవరి, మార్చి నెలలో. మనకు నవంబర్, డిసెంబర్, జనవరిలో చలికాలం ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలలో సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు. మొదట్లో సూర్యుడు గంటన్నర సేపు మాత్రమే ఉంటాడు, తర్వాత అస్తమిస్తాడు అనమాట. సూర్యుడు ఉండే సమయం క్రమేపీ 2 గంటలు, 6 గంటలు, 8 గంటలు, 16 గంటలు ఈ విధంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. చివరికి 24 గంటలు సూర్యుడు ఇక్కడ ప్రకాశిస్తూనే ఉంటాడనమాట. మే నుంచి జూలై వరకు 3 నెలల పాటు సూర్యుడు అసలు అస్తమించడు. మనకు నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో సూర్యుడు అసలే ఉదయించడు. ఇక్కడ మే, జూన్, జూలైలో అసలు సూర్యుడు అనేవాడు అస్తమించడు అనమాట. ఇక్కడ టండ్రా ప్రాంతంలో సూర్యుడు అస్తమించని నెలలు ఏవి అని అడిగినట్లయితే మే, జూన్, జూలై. ఇక్కడ మీరు ఈ మంత్స్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. టండ్రా ప్రాంతంలో సూర్యుడు అసలు ఉదయించని నెలలేవి, సూర్యుడు అస్సలు అస్తమించని నెలలేవి. అస్సలు ఉదయించని నెలలు మనకు ఇక్కడ నవంబర్, డిసెంబర్, జనవరి. ఉదయించే నెలలు నవంబర్, డిసెంబర్, జనవరి. అస్తమించే నెలలు మే, జూన్, జూలై. ఈ నెలలను అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సూర్యుడు నడినెత్తి మీదికి రాడు. క్షితిజం, భూమి, ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశాన్ని క్షితిజం లేదా దిగ్మండలం అంటారు అనమాట. క్షితిజం అని అంటారు. భూమి, ఆకాశం కలిసి ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. ఇక్కడ దీన్ని క్షితిజం అంటారు అనమాట. సూర్యుడు ఆకాశంలో పైకి రానందువలన ఈ ప్రాంతం చాలా
అంటే ఎక్కువగా వేడెక్కదు. వేసవి ఉండే 3 నెలలు కూడా ఇక్కడ చలిగానే ఉంటుంది. అయితే శీతాకాలంతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. వాతావరణం కొద్దిగా వెచ్చబడడం వల్ల మంచనేది కరుగుతుంది. ఇక్కడ మనకు ఏదైతే ఫిబ్రవరి, మార్చి నెల నుంచి సూర్యుడు కాస్త ఉదయించడం మొదలుపెడతాడనమాట. మనకు ఏదైతే మే, జూన్, జూలైలో జూన్, జూలై నెలల్లో సూర్యుడు అసలు అస్తమించడు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం వేడి వాతావరణం ఉంటుందనమాట. వాతావరణం వెచ్చబడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మంచు కరుగుతుందనమాట. శీతాకాలంలో గడ్డకట్టిన నదులు కరిగి ప్రవహించడం అయితే మొదలుపెడతాయనమాట. ఓకే. శీతాకాలంలో గడ్డకట్టిన గనులు ఇప్పుడు వేసవి కాలంలో ఏమవుతుంది, అవి కరిగి ప్రవహించడం మొదలుపెడతాయి. చెరువులు నీటితో అయితే నిండుతాయి. పెద్ద పెద్ద మంచుగడ్డలు వీడిపోతాయి. ఇవి నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. వీటిని ఐస్‌బర్గ్స్ అంటారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఐస్‌బర్గ్స్ ఏ ప్రాంతంలో కనిపిస్తాయి మనకు? టండ్రా ప్రాంతంలో కనిపిస్తాయి. ఇక్కడేంటంటే మనకు వేసవి కాలంలో గడ్డకట్టిన చెరువులని ఇక్కడ గడ్డకట్టిన ప్రాంతమంతా ఆహ్, కరిగి ప్రవహించడం మొదలుపెడతాయి. ఇవి చెరువులు నీటితో నిండిపోతాయన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద మంచుగడ్డలు వీడిపోతాయన్నమాట. వీడిపోయిన మంచుగడ్డలు నీళ్ళపై తేలుతూ ఇక్కడ సముద్రంలోకైతే ప్రవేశిస్తాయన్నమాట. వాటిని ఐస్‌బర్గ్స్ అంటారు. ఓకే. ఐస్‌బర్గ్స్ ఎక్కడ కనిపిస్తాయంటే మనకు టండ్రా ప్రాంతంలో కనిపిస్తాయి. శీతాకాలంలో నీరు గడ్డకట్టి నిర్జనంగా మారిన ప్రదేశం వేసవిలో రంగులు అలుముకొని సజీవంగా మారుతుంది. వేసవి రావడంతో అంతటా రంగురంగుల మొక్కలు, నాచు, గడ్డి, పొదలు పెరుగుతాయి. వీటి పూలు, పళ్ళు అనేక రంగుల్లో ఉంటాయి. వీటిని తినడానికి అనేక పక్షులు, మళ్ళీ జంతువులు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. శీతాకాలంలో మొత్తం ఆ ప్రాంతమంతా గడ్డకట్టడం వల్ల అక్కడి నుంచి పక్షులు, జంతువులు వలస వెళ్ళినాయి. మనకు వేసవి కాలంలో మళ్ళీ అక్కడ వాతావరణం వెచ్చబడడం వల్ల అక్కడ కొన్ని మొక్కలు, గడ్డి పెరగడం వల్ల మళ్ళీ జంతువులు, పక్షులు ఇక్కడికి మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ వృక్షజాలం ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే చలి కారణంగా ఆ ప్రాంతంలో నేల పైపొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డ కట్టుకొని ఉంటుంది. ఓకే. దీనిని బర్మా ఇక్కడ చూడు పర్మాఫ్రాస్ట్ అంటారు. ఓకే. మొత్తం నేల అనేది గడ్డ కట్టుకుపోయి ఉంటుందన్నమాట. సంవత్సరం అంతా రాయిలాగా గడ్డ కట్టుకొని ఉంటుందన్నమాట. ఓకే. దీన్ని ఏమంటారంటే పర్మాఫ్రాస్ట్ అంటారు. శాశ్వతంగా గడ్డ కట్టుకుపోవడం. ఇక్కడ ఏ విధంగా అడగొచ్చంటే అసలు పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటని అడగొచ్చు. అంటే శాశ్వతంగా గడ్డ కట్టుకొని పోవడము. ఓకే. ఇక్కడ పర్మాఫ్రాస్ట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు? మనకు టండ్రా ప్రాంతంలో కనిపిస్తుంది. అక్కడ చలి కారణంగా నేల అనేది పైపొర మొత్తం సంవత్సరం పొడవునా రాయిలా గడ్డ కట్టుకొని ఉంటుంది. దీనినే పర్మాఫ్రాస్ట్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటి? శాశ్వతంగా గడ్డ కట్టుకొని పోవడం. ఓకే. ఇక్కడ చాలా తక్కువ మట్టి ఉంటుంది కాబట్టి కొన్ని చిన్న మొక్కలు మాత్రమే పెరుగుతాయి. నేల గట్టిగా ఉండడం వల్ల పెద్ద చెట్లు పెరగడం కష్టం. ఒకవేళ పెరిగినా ఇక్కడి బలమైన గాలులు, తుఫాన్ల వల్ల అవి పెగిలించబడి దెబ్బతింటాయి. కాబట్టి టండ్రాలో అధిక భాగం ఎటువంటి చెట్లు లేకుండా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు టండ్రా ప్రాంత ప్రజల్ని ఎస్కిమోలు అంటారు. ఇక్కడ నుంచి మనకు ప్రీవియస్ స్టేట్లో ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఓకే. ఏ బిట్ వచ్చిందనేది ఇప్పుడు చెప్తాను. విశాలమైన చెట్లు లేని మైదానాల్లో గడ్డకట్టిన సముద్రాలతో రాళ్లమయమైన దీవులతో ఆర్కిటిక్ ప్రాంతం అయితే ఉంటుందన్నమాట. ఈ అత్యంత చలి ప్రదేశం ఎస్కిమోల నివాస ప్రాంతం. గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా, సైబీరియా ఈ ప్రాంతాలలో చెల్లాచెదురుగా ఉన్న చిన్న చిన్న నివాస ప్రాంతాల్లో ఈ ఎస్కిమోలు అయితే నివసిస్తారు. ఎక్కడంటే గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా, సైబీరియా ప్రాంతాల్లో చిన్న చిన్న సమూహాలుగా వీళ్ళైతే నివసిస్తారు. వేలాది సంవత్సరాలుగా ఎస్కిమోలు ఇతరులతో సంబంధం లేకుండా జీవించారు. చేపలు పట్టడం, వేటాడడం ద్వారా వాళ్ళ ఆహారాన్ని అయితే పొందుతారు. తమ ప్రాంతాన్ని అనువైన జీవన విధానాన్ని వాళ్ళు రూపొందించుకున్నారు. ధ్రువ ప్రాంతపు విపరీత పరిస్థితులను తట్టుకునేలాగా ఎస్కిమోల సాంప్రదాయ జీవితం అయితే ఉంటుందన్నమాట. ఇటీవలి కాలం వరకు ఎస్కిమోలు అనుసరించిన ఈ జీవన విధానం గురించి ఇక్కడ మనము తెలుసుకుంటాం. ఇక్కడ చూడొచ్చు వీళ్ళే ఎస్కిమోలు అనమాట. ధ్రువ ప్రాంతపు ప్రజల ఫోటో ఇది. ఇక్కడ చూడొచ్చు మనకు 1930లో తీసిన ఈ ఫోటో. ఇక్కడ చూడొచ్చు సామూహిక జీవనం. ఓకే. ఇక్కడ ఫస్ట్ మనము ఎస్కిమో అన్న పదానికి ఎక్కువ మంది అంగీకరించే అర్థం మంచు బూట్ల వ్యక్తి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్కిమో అంటే మంచు బూట్ల వ్యక్తి. ఓకే. ఎస్కిమోలుగా పిలువబడే వారిలో 2 ప్రధాన బృందాలు ఉన్నాయి. అవి ఇన్యుయిట్, యుపిక్. ఓకే. ఎస్కిమోల బృందాలు ఇక్కడ ప్రధానంగా 2 బృందాలు అయితే ఉన్నాయి. ఇన్యుయిట్, యుపిక్. ఓకే. ఇన్యుయిట్, యుపిక్. వాళ్ళ భాషలో ఇన్యుయిట్ అంటే ప్రజలు లేదా అసలైన ప్రజలు అని అర్థం. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్యుయిట్ అంటే ప్రజలు లేదా అసలైన ప్రజలని అర్థం. వీళ్ళ తెగలు ఇన్యుయిట్, యుపిక్. ఇన్యుయిట్, యుపిక్ తెగలు. ఇందులో ఇన్యుయిట్ అంటే ప్రజలు, అసలైన ప్రజలని అర్థం. ఓకే. సైబీరియా ప్రస్తుతం ఉత్తరాసియాలో రష్యాలో ఉంది సైబీరియా అనేది. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళ వారసులే ఎస్కిమోలు అనమాట. ఎస్కిమో భాషను వేల సంవత్సరాలుగా
మాట్లాడుతున్నారు. కానీ దీనికి ఇటీవలి కాలం వరకు లిపి అయితే ఎటువంటి లిపి లేదు. ఇందులో ప్రధానంగా 3 భాషలైతే ఉన్నాయి ఎస్కిమోలో. ఇక్కడ అల్యూయిట్, యూపిక్, ఇన్యూపిక్. ఓకే. వీళ్ళ తెగలేంటి? ఇన్యూయిట్, యూపిక్. వీళ్ళ భాషలేంటి? అల్యూయిట్, యూపిక్, ఇన్యూపిక్. ఓకే. మీరు చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. తెగలు, భాషలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యూపిక్, ఇన్యూయిట్ అనేటి తెగలు. ఇన్యూయిట్, యూపిక్ తెగలు. అల్యూయిట్, యూపిక్, ఇన్యూపిక్ అనేది భాషలు అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5,000 సంవత్సరాల క్రితం ఆసియా నుంచి బేరింగ్ జలసంధి దాటి, ఈ క్వశ్చన్ మనకు ప్రీవియస్ స్టేట్లో రావడం జరిగింది. ఎస్కిమోలు ఏ జలసంధి దాటి రావడం జరిగింది అనేది. ఓకే. 5,000 సంవత్సరాల క్రితం ఆసియా నుంచి బేరింగ్ జలసంధి దాటి ఎస్కిమోలు మొదటిసారి ఉత్తర అమెరికాలో ప్రవేశించారు. ఎక్కడ ప్రవేశించారు? మొదటిసారి ఉత్తర అమెరికాలో ప్రవేశించారు. ఏ జలసంధి? బేరింగ్ జలసంధి దాటి ఉత్తర అమెరికాలో ప్రవేశించారు. ప్రస్తుతం ఎస్కిమో జనాభా అంత ఎక్కువగా లేదు, కానీ అది అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ ఎస్కిమోలు చాలా చిన్న బృందాలలో నివసిస్తారు. 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు ఉత్తర అలాస్కాలో ఉన్నాయి. ఎస్కిమోల 500 కంటే ఎక్కువ ఉన్న జనాభా ఉన్న గ్రామాలు ఎక్కడున్నాయి? ఇక్కడ ఉత్తర అలాస్కాలో ఉన్నాయన్నమాట. సాధారణంగా ఒక బృందంలో 25 నుంచి 45 మంది ఉంటారు. ఎస్కిమోలో ఒక బృందంలో ఎంతమంది ఉంటారు? 25 నుంచి 45 మంది ఉంటారు. ఈ బృందాలు కాలానుగుణ కార్యక్రమాలతో ముడిపడి సంవత్సరమంతా ఒక చోటు నుంచి మరో చోటికి సంచార జీవనం చేస్తుంటారు. ఎస్కిమోలు ఎక్కువ సంచార జీవనం అయితే కొనసాగిస్తుంటారు అనమాట. శీతాకాలంలో తీరం దగ్గర ఉండి సముద్ర సీల్ జంతువులను, చేపలను పడతారు. వేసవిలో సముద్రం నుంచి లోపలి ప్రాంతాల్లో దుప్పి లాంటి కారిబో అనే జంతువులను వేటాడుతూ పళ్ళు సేకరిస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు తమ సంచార జీవనంలో 11,000 కిలోమీటర్లు తిరుగుతారు. ఎస్కిమోలు వాళ్ళ యొక్క సంచార జీవనంలో 11,000 కిలోమీటర్లు అయితే తిరుగుతారు. ఇక్కడ కుక్కల్లాగే మంచు బళ్ళను స్లెడ్జ్ రవాణాకు ఉపయోగిస్తారు. కుక్కలు లాగేటువంటి మంచు బళ్ళను ఉపయోగిస్తారనమాట. వీటిని స్లెడ్జ్ అంటారు. స్లెడ్జ్ బళ్ళు. నీటిలో ఉమియాక్స్ అనే పడవలను ఉపయోగిస్తారు. ఉమియాక్స్ అంటే ఏమిటని కూడా అడగొచ్చు. ఇక్కడ ఉమియాక్స్ అంటే పడవ అన్నమాట. ఇక్కడ ప్రస్తుత కాలంలో స్లెడ్జ్, కయాకులకు బదులుగా మోటార్ బోట్లను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. అనుకూలంగా లేని ఇటువంటి వాతావరణంలో మనుగడ సాగించడానికి ఎస్కిమోలు అయితే బృందంగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వేట వంటి పనులలో బృందం సభ్యులంతా కలిసి పనిచేస్తారు. ఉదాహరణకు తూర్పు బృందాలలో శీతాకాలంలో గడ్డకట్టిన సముద్రాలలో సీల్ జంతువులు ఊపిరి తీసుకునే రంధ్రాల వద్ద వాటిని వేటాడడానికి 10 నుంచి 12 మంది వేటగాళ్ళు కలిసి పనిచేయడం అనేది అవసరం అవుతుందన్నమాట. ఇక్కడ హార్పూన్ అనే ఆయుధం చూడొచ్చు. ఓకే. కారిబో వంటి జంతువులను, తిమింగలం వంటి పెద్ద పెద్ద జంతువులను వేటాడడానికి 100 మంది ఉండే బృందం అయితే ఇక్కడ పనిచేస్తుందన్నమాట. వలలతో చేపలు పట్టడం, పళ్ళు సేకరించడం, ఎలుగుబంటి జాడ కనుక్కోవడం వంటి పనులను ఒకరు లేదా కుటుంబ సభ్యులు అయితే చేస్తారనమాట. వేట మరియు చేపలు పట్టడం. చేపలు పట్టడం ఎస్కిమోల జీవనం అనేది ఆధారపడి ఉంటుంది. చేపలు పట్టడం మీద ఎస్కిమోల జీవన ఆధారం అయితే ఆధారపడి ఉంటుంది. కారిబో జంతువులను దాదాపు అన్ని ఎస్కిమో బృందాలు వేటాడతాయి. వేసవికాలంలోను, వసంతకాలం ఆరంభంలోను కారిబోలను వేటాడతారు. కొన్ని ప్రదేశాల్లో ఎస్కిమోలు వరుసగా నిలబడి కారిబోలను చెరువులోకి లేదా సన్నగా ఉండే వాగులోకి వెళ్ళేలా చేసి వాటిపై బల్లాలు, బాణాలతో, హార్పూన్లతో దాడి చేస్తారు. ఇక్కడ మనకు వేసవికాలంలోను, వసంతకాలంలోను ఇక్కడ వీళ్ళు కారిబోలను అయితే వేటాడతారనమాట. ఇక్కడ కొన్నిసార్లు ఎస్కిమోలు రాళ్ళ కుప్పలను చాలా పెద్దగా పేరుస్తారు. ఈ రాళ్ళ కుప్పలు దూరం నుంచి కారిబోలకు మనుషులుగా కనపడతాయి. దాంతో అవి వెనక్కి తిరిగి ఈ ఎస్కిమోలకు అయితే పట్టుబడతాయి అన్నమాట. కొన్ని బృందాలకు చేపలు పట్టడంతో పాటు వేట కూడా అంతే ముఖ్యం. లోతుగా ఉండే బురద నీళ్ళలో కానీ, మంచులో ఉండే రంధ్రాల నుంచి కానీ చేపలను పట్టుకుంటారు. నీటికి అడ్డంగా రాళ్లతో చిన్న ఆనకట్టలు కట్టి వాటి వెనుక స్వచ్ఛమైన నీటిలోని చేపలను బరిసెలతో పొడిచి పట్టుకుంటారు. వాగులలో నడుస్తూ ఈ ఆనకట్టల వెనుకకి చేపలు చేరేలా చేస్తారు. 3 పళ్ళు ఉండే బరిసెతో నిపుణులైన వేటగాళ్ళు ఈ చేపలను పట్టుకుంటారు. చేపలను పట్టుకోవడానికి ముళ్ళు లేని ఎముకను ముఖ్యంగా వాడతారనమాట. దీన్ని చిన్న దారానికి కట్టి శీతాకాలంలో మంచులో ఉండే రంధ్రాల దగ్గర, వసంతకాలంలో వాగు ఒడ్ల దగ్గర చేపలను పట్టడానికి ఉపయోగిస్తారు. హార్పూన్ అనే పరికరాన్ని విసిరి సీల్ జంతువులను ఇక్కడ వేటాడతారు. ఓకే. హార్పూన్ అనే పరికరం, ఆయుధాన్ని ఉపయోగించి సీల్ జంతువులను అయితే వేటాడతారు. నీటి మీద తేలే మంచు గడ్డల మీద నుంచి లేదా కయాక్, చెక్క చెట్ల మీద జంతువుల చర్మంతో చేసిన ఒక రకమైన పడవ. ఇక్కడ కయాక్ అంటే జంతువుల చర్మంతో చేసిన ఒక రకమైన పడవ. కయాక్ అంటే ఏంటని కూడా అడగవచ్చు. జంతువుల చర్మంతో చేసిన ఒక రకమైన పడవను కయాక్ అంటారు.
వీరు ఈ పడవను మీద నుంచి హార్పూన్లు విసురుతారు. ఇక్కడ వీళ్ళ ఆహారం చూసినట్లయితే ఎస్కిమోల ఆహారంలో ప్రధానంగా మాంసం, చేపలు, కొవ్వు పదార్థాలు అయితే ఉంటాయి. కూరగాయలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. వాళ్ళ ఆహారాన్ని ఏమాత్రం అయితే వృధా చేయరు. వేటాడడం, చేపలు పట్టడం మీద ఎస్కిమోల జీవనం అయితే ఆధారపడి ఉన్నది. చేపలు, జంతువులు తగినంత దొరకనప్పుడు ఆకలితో ఉండడం అయితే వాళ్ళకు పరిపాటి. నేలను శాశ్వతంగా గడ్డకట్టినంత వరకు మంచును తవ్వి వేసవిలో పట్టుకున్న చేపలు, జంతువులను పాతిపెట్టడం ద్వారా నిల్వ ఉంచుకుంటారు. వాటిపై రాళ్ళు పెట్టడం ద్వారా ఇతర జంతువులు తినకుండానైతే కాపాడుకుంటారనమాట. ఇంకా ఎస్కిమోలు నివసించే ప్రాంతంలో మాంసం వండడానికి లేదా కాల్చడానికి కట్టెపుల్లల కొరత ఉంటుంది. దానివల్ల చేపల్ని, మాంసాన్ని పచ్చిగానే తింటారు. పచ్చి మాంసం చేపలు గడ్డకట్టుకునేలా చేసి సన్న ముక్కలుగా కోసి సీల్ లేదా తిమింగలం నూనెలో ముంచుతారు. కొన్ని రకాల మాంసం ప్రత్యేకించి సముద్రపు పెద్ద పెద్ద క్షీరాల మాంసం కొద్దిగా కుళ్ళిన తర్వాత తింటారనమాట. దీనివల్ల వాళ్ళకు తొందర అరుగుతుందనమాట. అరగడానికి వాళ్ళు పెద్ద పెద్ద జంతువుల మాంసాన్ని కుళ్ళబెట్టిన తర్వాత తింటారనమాట. ఓకే. ఇక్కడ వీళ్ళ ఆవాసం అంటే వాళ్ళని ఆవాసం చూసినట్లయితే ఇగ్లూ. ఇగ్లూ అన్న ఎస్కిమో పదానికి ఆశ్రయం అని అర్థం. ఇక్కడ ఇగ్లూ అనే పదం గుర్తుపెట్టుకోవాలి. ఇగ్లూ అంటే ఆశ్రయం. ఓకే. ఇగ్లూ అంటే మంచుతో చేసిన గుండ్రని ఇల్లు అని అర్థం. ఇగ్లూ అంటే ఇల్లు అని అర్థం. ఇక్కడ ఆశ్రయం అని అర్థం అని చెప్పొచ్చు ఇగ్లూ అంటే. కానీ ఏ రకమైన ఇంటినైనా ఇగ్లూ అని అంటారు. ఓకే. ఇగ్లూ అంటే ఇల్లు, ఆశ్రయం. ఓకే. ఇక్కడ వేసవిలో చాలామంది ఎస్కిమోలు జంతు చర్మంతో చేసిన గుడారాల్లో నివసిస్తారు. చెక్క చట్టాల మీద బరువుగా ఉండే వాల్రస్ చర్మాన్ని కప్పడం ద్వారా పశ్చిమ అలాస్కాలో శీతాకాలానికి పెద్ద పెద్ద గుడారాలను తయారు చేస్తారు. అలాస్కా ఉత్తర తీరంలో దుంగలు, తిమింగలపు పక్కటెముకలతో గుండ్రటి ఇల్లు కడతారు. నేలలో చిన్న గొయ్యి తవ్వి దానిపైన గుండ్రటి కప్పు వేసి గడ్డకట్టిన మట్టితో కప్పుతారు. గ్రీన్లాండ్లో రాతి పలకలతో ఇల్లు నిర్మిస్తారు. ఎక్కడ నిర్మిస్తారు? గ్రీన్లాండ్లో రాతి పలకలతో ఎస్కిమోలు ఇళ్ళనైతే నిర్మిస్తారు. ఎస్కిమోలు ఎక్కడ రాతి పలకలతో ఇల్లు నిర్మిస్తారని అడగచ్చు. గ్రీన్లాండ్ ప్రాంతంలో ఎస్కిమోలు రాతి పలకలతో ఇల్లు అయితే నిర్మిస్తారు. తూర్పు మధ్య ప్రాంతాల్లో మాత్రమే మంచు ఇళ్లను ఉపయోగిస్తారు. మంచును దట్టించి ఇటుకల మాదిరిగా చేసి గుండెని పైకప్పు కడతారు. శీతాకాలంలో ఉండడానికి పెద్ద మంచు ఇళ్లను కట్టుకుంటారు. ఈ పెద్ద ఇళ్లకు ఉండే పెద్ద సొరంగం వంటి ప్రదేశాలు సరుకుల నిల్వకు కూడా ఉపయోగపడతాయి. ఈ ప్రవేశం ఇంటిలో నీలమట్టం కంటే కిందికి ఉంటుంది. టండ్రా ప్రాంతంలో కొంతమంది ఎస్కిమోలు సంవత్సరం పొడవునా కలప మరియు ఇటుకలతో శాశ్వతంగా ఇళ్లలో ఇక్కడ ఉంటారన్నమాట. ఇంటి వెనుక భాగంలో తలుపుకు రెండు వైపులా 1 మీటర్ ఎత్తు ఉండే మంచు బల్లాలు ఉంటాయి. వెనుకకు ఉండే మంచు బల్ల జంతు చర్మంతో కప్పి ఉంటుంది. వీటిని పడుకోవడానికి ఉపయోగిస్తారు. పక్కలకు ఉండే బల్లలు అరలు కలిగి ఉండి ఆహార పదార్థాలు ఉంచుకోవడానికి ఉపయోగిస్తారు. బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. కాంతిని, వేడిమినిచ్చే నూనె, దీపాలు కూడా ఇక్కడే ఉంటాయి. ఒక్కోసారి 2 పెద్ద మంచు ఇళ్లను సొరంగం ద్వారా కలుపుతారు. సీల్ జంతు చర్మాలను కలిపి కుట్టి కొన్ని మంచు ఇళ్లపై నుంచి వేసి వాటిని కప్పుతారు. తూర్పు మధ్య ప్రాంతంలో మాత్రమే మంచు ఇళ్లను ఉపయోగిస్తారు. ఓకే. ఇక్కడ చూసాం. ఇక్కడ బట్టలు, కళలు. ఎస్కిమోల బట్టలు, కళలు. ఎస్కిమోలు ముక్లు కానీ బూట్లు, ప్యాంట్లు, తలను కప్పే టోపీ ఉండే కోట్లు, వీటిని పర్కాలు అంటారు. ఎస్కిమోలు ధరించే బూట్లను ఏమంటారంటే మూక్లుక్ అంటారు. ఓకే. ఇది కూడా ఇంపార్టెంట్. ఎస్కిమోలు ధరించే బూట్లను ఏమంటారు? మూక్లుక్ అంటారు. వీళ్ళు వేసుకునే తలను కప్పి ఉండేటువంటి టోపీ లాంటి కోట్లను ఏమంటారంటే పర్కాలు అంటారు. ఓకే. ఇవి ఇక్కడ చూడొచ్చు వీళ్ళు వేసుకున్నది. ఇలా టోపీలో కప్పి ఉండే వాటిని పర్కాలు అంటారు. వీళ్ళు ధరించే బూట్లను అయితే ఇక్కడ మూక్లుక్ అని అంటారు అనమాట. వీటన్నింటినీ జంతు చర్మంలో తయారు చేస్తారు. ఓకే. వీళ్ళు ధరించేటువంటి ఆభరణాలు కావచ్చు, వీళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు, జంతు చర్మాలతో తయారు చేస్తారు. కారిబో పిల్ల చర్మం మెత్తగా వెచ్చగా ఉంటుంది కాబట్టి చలికాలంలో ఈ కారిబో పిల్ల చర్మాన్ని అయితే వీళ్ళు ఇష్టపడతారు. తీరావాస బృందాలు వేసవి వసంతకాలంలో చివరిలో సీల్ చర్మాన్ని ఇష్టపడతారు. అది గట్టిగా ఉంటుందన్నమాట. రోజువారీ ఉపయోగించే వస్తువులను, పరికరాలను ఎస్కిమోలు అలంకరిస్తారు. ఇక్కడ ఈ అలంకరణ వల్ల ప్రతి వ్యక్తి వస్తువులకు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఎముక, దంతం, కొయ్య, సోన్ స్టోన్ అనే మెత్తటి రాయితో జంతువులు, మనుషుల చిన్న చిన్న బొమ్మలు కాకుండా ఆయుధాలు, పరికరాలు కూడా తయారు చేస్తారు. పరికరాలను ఉపయోగించే వ్యక్తి చేతికి అమరేటట్టుగా వాటిని జాగ్రత్తగా చెక్కుతారు. సుదూర పశ్చిమ ప్రాంతాల్లో చెక్కతో ముఖాల తొడుగులను చెక్కి రంగులు వేసి ఈగలు, జంతు చర్మాలతో అలంకరిస్తారు. ఇక్కడ మతపరమైన నమ్మకాలు చూసినట్లయితే ఎస్కిమోలు జీవితం, ఆరోగ్యం, రోగాలు, ఆకలి, మరణాలు పట్ల
ఎస్కిమోల మతం ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తుంది. వీటన్నింటిని ఆత్మలు నియంత్రిస్తాయని ఎస్కిమోలు నమ్ముతారు. అన్ని ఎస్కిమో బృందాలు శీల అనే అతీత శక్తిని అయితే నమ్ముతారు. అన్ని ఎస్కిమోల బృందాలు నమ్మే శక్తి శీల అనే అతీత శక్తిని నమ్ముతారు. జీవనం, ఆరోగ్యం, ఆహారం దేవత అయిన సెడ్నా వంటి దేవతలను కూడా నమ్ముతారు. ఎస్కిమోల జీవనం, ఆరోగ్యం, ఆహార దేవత సెడ్నా. ఓకే, అలాగే వీళ్ళు శీల అనే అతీత శక్తిని నమ్ముతారు. ఎస్కిమోల జీవనం, ఆరోగ్యం మరియు ఆహార దేవత అయినటువంటి సెడ్నా వంటి దేవతలను కూడా నమ్ముతారు. జంతువుల ఆత్మలు చనిపోయిన తర్వాత, ఇక్కడ మనుషులు జంతువుల ఆత్మలు చనిపోయిన తర్వాత కూడా జీవించుంటాయని వీళ్ళైతే నమ్ముతారు. అయితే ప్రతి బృందానికి తమదైన నమ్మకాలు అయితే, సంప్రదాయాలు అయితే ఉంటాయి. ప్రతి వ్యక్తి, కుటుంబం లేదా బృందానికి ఒక నిషిద్ధమైన అంటే టాబు ఉంటుందన్నమాట. ప్రతి వ్యక్తి, కుటుంబం లేదా బృందానికి టాబు ఉంటుంది. అంటే దీన్ని నిషిద్ధమైనది అని చెప్పొచ్చు. దీని ప్రకారం వాళ్ళు పలానా ఆహారం తినకూడదు వంటి ఆచారాలు అయితే ఉంటాయి. జనన మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు లేదా అస్సలు దొరకనప్పుడు కూడా ప్రతి బృందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాయి. ఈ ఆచారాలు నిర్వహించే వారిని షమాన్లు అంటారు. వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు నిర్వహించే వాళ్ళని షమాన్లు అంటారు. ఇక్కడ చూడొచ్చు, ఆత్మల ప్రపంచంతో ఇక్కడ అనుసంధానం చేయడానికి ఈ షమాన్లు సహాయం చేస్తారని నమ్ముతారు. తమ ఆచారాల్లో మాయాజాలాన్ని, నాటకీయతను, అచేతనను ఈ షమాన్లు ఉపయోగిస్తారు. ఓకే, ఇక్కడ వినోదం, కుస్తీ, పరుగు, హార్పూన్ వంటి వాటిల్లో పోటీలు, ఇతర ఆటలు, కార్యక్రమాలు చాలా జనాదరణ కలిగి ఉంటాయి. కథలు చెప్పడం, పాడటం, డప్పులు వాయించడం వంటివి మతపర ఆచారాల్లో భాగమైనట్లు. నైపుణ్యం గల ఆటలు కూడా అప్పుడప్పుడు ఉంటాయన్నమాట. సంబరాలు ఇక్కడ చూడొచ్చు, బృందాలు ఒకదానికొకటి కలిసినప్పుడు సంబరాలు జరుపుకునేటప్పుడు మాంసం, కొవ్వు పదార్థాలతో పెద్ద ఎత్తున విందైతే చేస్తారు. ఇక్కడ బయట ప్రపంచంతో ఎస్కిమోల సంబంధాలు చూసినట్లయితే, ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటి వాళ్ళు ఐస్లాండ్ నుంచి వచ్చిన గ్రీన్లాండ్ నివాసం ఏర్పరచుకున్న వైకింగులు. ఓకే, ఎస్కిమోలు మొట్టమొదటి చూసిన బయట వాళ్ళు ఎవరు? వైకింగులు. ఐస్లాండ్ భాషలతో ఎస్కిమోల సంబంధాలు 1200 ప్రాంతంలో మొదలై 1400 సంవత్సరం వరకు కొనసాగాయి. ఇక్కడ ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయట వాళ్ళు ఎవరు? వైకింగులు. ఓకే, గ్రీన్లాండ్లో నివాసం ఏర్పరచుకున్న వైకింగులు ఎస్కిమోలను చూసిన మొట్టమొదటి వాళ్ళు అనమాట. 1576-78 కాలంలో బాఫిన్ దీవులను బ్రిటిష్ సముద్రయాత్రికుడు మార్టిన్ బ్రాస్వీర్ సందర్శించిన తర్వాత ఇతర ఐరోపా వాసులకు ఎస్కిమో ప్రాంతంలో మరింత లోపలికి అన్వేషణలు చేపట్టారు. ఇక్కడ బాఫిన్ దీవులను సందర్శించిన వ్యక్తి మార్టిన్ బ్రాస్వీర్. ఓకే, ఇక్కడ డేనిష్, నార్వేజియన్, ఇంగ్లీష్ అన్వేషకులు సముద్రాల మీద ఉత్తర ప్రాంతాల చివరికంట వెళ్ళి చైనాకు ప్రఖ్యాతిగాంచిన వాయువ్య మార్గాన్ని అయితే కనుగొన్నారు. 1728 నాటికి రష్యన్లు సైబీరియా, ఉత్తర అలస్కాలను చేరుకున్నారు. 1728 సంవత్సరం నాటికి రష్యన్లు సైబీరియా, ఉత్తర అలస్కాలను అయితే చేరుకున్నారు. పసిఫిక్ సముద్రం, అట్లాంటిక్ సముద్రం నుంచి వాయువ్య మార్గాన్ని కనుగొనడానికి అన్వేషకులు చేసిన ప్రయత్నాల వల్ల యూరోపియన్లు ఎస్కిమోలకు ఎక్కువగా తారసపడసాగారు. అయితే 1800 సంవత్సరం చివరికి ఉత్తర ఆర్కిటిక్ దీవుల్లో ఉంటున్న ఎస్కిమో బృందాలకు బయట వాళ్ళతో ఎటువంటి సంబంధాలు అయితే లేవు. 1850 సంవత్సరం తర్వాత అమెరికా, యూరోప్ దేశాల నుంచి తిమింగలాల వేటగాళ్ళు, జంతు చర్మ వ్యాపారస్తులు రాకతో ఎస్కిమోలలో చాలా మార్పులు అయితే వచ్చాయి. తిమింగలాలను వేటాడే వాళ్ళ కోసం ఎస్కిమోలు పనిచేయసాగారు. వాళ్ళకు జంతువుల చర్మాలు అమ్మసాగారు. బయట వాళ్ళు ఎస్కిమోలకు తుపాకులు, ఇతర పరికరాలు సరఫరా చేశారు. కొత్త ఆయుధాలు, పరికరాల వల్ల జంతు చర్మానికి పెరిగిన గిరాకీ వల్ల జంతువులను పెద్ద సంఖ్యలో చంపడం మొదలుపెట్టారనమాట వీళ్ళు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ విపరీత వేట వల్ల సీల్ జంతువులు అంతరించే దశకు కూడా చేరుకున్నాయి. బయట వాళ్ళు రావడం వల్ల ఎస్కిమోలకు రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోయిందనమాట. ఈ రోగాలలో మసూచి, క్షయ, జలుబు, కొరింత దగ్గు, న్యూమోనియా, డిప్తీరియా, అమ్మవారు వంటి ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. 1800 సంవత్సరాల తర్వాత ఆర్కిటిక్ ప్రాంతంలో సంవత్సరం పొడవునా యూరోపియన్లు నివసించసాగారు. దాంతో ఈ రోగాలు చాలా ప్రమాదకరంగా అయితే మారినాయి అనమాట. ఎస్కిమోలు బయట వాళ్ళ మధ్య సంబంధాన్ని వృద్ధి పతనం అంటారు. ఓకే, ఈ ఎస్కిమోలకు బయట వాళ్ళతో ఏర్పడిన సంబంధాన్ని ఏమంటారు? వృద్ధి పతనం. ఓకే, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎస్కిమోలు బయట వాళ్ళతో ఏర్పరుచుకున్న సంబంధం ఏమంటారు? వృద్ధి పతనం అంటారు అనమాట. విడతలుగా బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కొంతకాలం పాటు సంపద, విద్య, ఉపాధి సమకూరాయి. తదనంతరం పేదరికం వల్ల ఎస్కిమోలు చెల్లచెదురు కావడం, విపత్తులు వంటి పరిణామాలు అయితే సంభవించాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడితో లెసన్ అయితే కంప్లీట్ అయింది.
ఇక్కడ చకాటోలో వాల్రస్ల వేట. ఓకే. సో ఇది మనకు 4th లెసన్ ధ్రువ ప్రాంతాలు. ధ్రువ ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని ఏమంటాం? ఎస్కిమోలు అంటాం. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.